ఐఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించడమే లక్ష్యంగా కాకినాడలో ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న విదిశా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. కాకినాడలోని ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమంలో విదిశా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కె వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన బోధన, అనుభవజ్ఞులైన అధ్యాపకుల సహకారంతో విద్యార్థులను ఉన్నత విద్య వైపు నడిపించడమే సంస్థ లక్ష్యమని ఆయన తెలిపారు. అకాడమీ అనుబంధంతో ఐఐటి లక్ష్యంగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వడమాడి కొండబాబు, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, ఏఎస్పీ దేవరాజ్ పాటిల్, మనీషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేటి పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్, సాంకేతిక విద్యకు ఉన్న ప్రాధాన్యతను వారు వివరించారు. చిన్న వయసు నుంచే లక్ష్య నిర్దేశంతో క్రమశిక్షణగా చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. కల్చరల్ ఫెస్ట్ లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యమంత్రి ఉంటేనే మీకు మీ నెక్స్ట్ వచ్చే జనరేషన్ అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాపాడుకోవాలని మీరు సందర్భంగా తెలియజేస్తున్నాను. కాపాడుకోవాలి. ఐఐటీలో సీట్ రావాలని ప్రయత్నం చేస్తారు, నీట్లో సీట్ రావాలని ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమందికి రాదు, కొంతమందికి వస్తుంది బాగా చదువుకున్న వాళ్ళకి. అలాగే కొన్ని కుటుంబాల్లో ఇంటి యజమాని కట్టుకుంటే కుటుంబాలు బాగుంటాయి. ఎవరైతే అలాగే ఈ రాష్ట్రాన్ని నడిపించాలంటే నడిపించే వ్యక్తికి అవగాహన ఉండాలి, అనుభవం ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలపైన ఉండాలి, రాష్ట్రం పైన ఉండాలి, అన్నిటిపైన అవగాహన ఉండాలి. నేను చాలామంది చూశాను ముఖ్యమంత్రిని. నేను ఈరోజు చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను, ఈ రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలపైన ఏ విధంగా అభివృద్ధి చేయాలో అవగాహన, అనుభవం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారిని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఒక్కరికి ఉంది అనుభవం. ఎవరో సాఫ్ట్వేర్ కంపెనీలో సత్య ఎవరో చాలా జీతం ఇస్తున్నారు ఆయనకి. సత్య 4 ఏళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారండి? మన ఇండియన్ ఆయన, వేరే దేశంలో చాలా జీతం ఇస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు అలాంటి. అంటే ఆయన తెలియదు. సుందర పిలిపించి సుందర పిచ్చే గూగుల్ వాళ్ళు కూడా మన ఇండియన్సే. వేరే దేశాల్లో ఈరోజు పెద్ద పెద్ద జీతాలకు పనిచేస్తున్నారు. వాళ్ళ అనుభవం ఈరోజు మీలో కూడా చాలా మంది ఉంటారు, చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు. కాబోయే దాంట్లో మీరు కూడా చాలా గొప్ప వ్యక్తులు కాబోతారు. I will spare my 15-20 minutes for your guidance or something. Do that. Second thing I will like to talk about, if you are preparing for any exam, there are only 3 mantras you can follow. First thing is always go for syllabus. Syllabus is the key. Matlab, in how much deep manner you can read a syllabus first. At least for 15-20 days, go through a syllabus thoroughly. That is the first mantra. Second thing is do a proper planning. For example, you are preparing for IITs and NEET and matlab, it is very long process. You have to do a hard work for at least 1 year. So in that 1 year, each and every day should be planned previously. And how we will do it, monthly basis, you can do it. And let me tell you this very frank, or what we can say 100% reality. In India, you have a tremendous competition. Like literally so much competition. For one seat, you will have like 15 to 20,000 people competing for one seat. So that is a reality check. So you are young, so you have a lot of ambitions and a lot of things to do, but if you want to prepare thoroughly and what we can say 100% give you a thing, then you have to plan it each and every day properly. So that is second thing, plan it properly. And third thing is even if you get fail, a lot of people gonna get not a good marks or not first time, and they will not be succeed. So that is the thing is even if you get failure in this first attempt or something like that, you don't need to get demoralized. I will tell you one example. There was my friend who gave a UPSC interview. ఈరోజు విదిశా జూనియర్ కాలేజ్, విదిశా ఎడ్యుకేషనల్ సొసైటీ అన్అకాడమీతో టైఅప్ అయ్యి మన ఏపీలో విజయవాడతో మొదలుపెట్టి విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తర్వాత హైదరాబాదు నగరాల్లో ఐఐటి నీట్ కోచింగ్ కోసం ఇంటర్మీడియట్తో పాటు సేవలు అందిస్తూ ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా కాకినాడలో మా దగ్గర చదివేటువంటి పిల్లలకి చదువుతో పాటు
కల్చరల్స్, స్పోర్ట్స్ ఇవన్నీ ఉండాలని వాటికి ప్రాధాన్యం ఇస్తాం కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు కల్చరల్ ఫెస్ట్ నిర్వహించాము. సో కల్చరల్ ఫెస్ట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన ఎమ్మెల్యే గారికి, డిఎస్పీ గారికి, అందరికీ, కమిషనర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇక్కడ కాకినాడలో అన్అకాడమీ విదిశా జూనియర్ కాలేజ్ ఇచ్చే కోర్సెస్, ఐఐటి అండ్ నీట్ కోచింగ్ సేవలు మీరు అందరూ తీసుకొని సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తు పొందాలని కోరుకుంటున్నాను. అక్కడ ఈ మోటో ఏంటంటే